మాజీ మంత్రివర్యులు మోత్కపల్లి నరసింహులు గారు మాదిగల గురించి ఈ మధ్యకాలంలో చాలా చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. మోత్కపల్లి నరసింహన్న మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన తెలంగాణలో 3 పార్లమెంటు ఉంటే నాగర్కర్నూల్ నెంబర్ 1 ఆ పార్లమెంట్లో 96 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు మాదిగోళ్ళు ఎంపీలు గెలిచింది. ఎంపీలు ఉన్నారా 5 మంది, 5 సార్లు, ఒకసారి మారడం గెలిచింది. అదే రకంగా వరంగల్ పార్లమెంటు ఏర్పడ్డ కానుంచి మాదిగలే ఆడ పార్లమెంట్లో ఎంపీలే గెలుచుకుంటూ వస్తుంది. 3 సార్లు వాళ్ళే. ఇప్పుడు 4వసారి ఎన్నికలలో మాదిగల ఉపకులమైన బైండ్ల కులానికి చెందిన కావ్య గారికి ఇచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ పెద్దపల్లి పార్లమెంట్లో పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో మాదిగ కులానికి చెందిన డాక్టర్ ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రివర్యులు వికారాబాద్ గారికి పెద్దపల్లి పార్లమెంట్లో అవకాశం ఇచ్చారు మొన్న. ఇప్పుడు కాక మనవడైన వంశీకృష్ణ గారికి అవకాశం ఇచ్చారు. అంటే ఒక పెద్దపల్లిలో ఒకసారి మాదిగలకు ఇచ్చారు, ఒకసారి మాలకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా వరంగల్లో 3 మాదిగలు ఎంపీలు అయినరు, ఇప్పుడు మాదిగ ఉప కులానికి ఇచ్చారు. ఇక్కడ నాగర్కర్నూలులో 5 సార్లు మాదిగలు అయినరు, ఇప్పుడు మన మల్లురావి గారికి ఇచ్చారు. మల్లురావి గారు మాదిగల యొక్క అల్లుడు, మాదిగ బిడ్డను పెళ్లి చేసుకుంటాయి. అయ్యా మోత్కపల్లి గారు, నీకు ఎంత ప్యాకేజీ వచ్చింది చెప్పు. నీవు ప్యాకేజీకి ఆశపడి గతంలో కూడా మాట్లాడి కేసీఆర్ గారికి కేసీఆర్ గారిని దేవునితో పోల్చుకుంటూ మాట్లాడిన సంఘటనలు మేము మర్చిపోలేము. మీరు ఇందిరా పార్క్ కాడ తాడుతో ఉరిపోసుకుంటా దళిత బంధుగాన అమలు చేయలేదని అంటే నేను ఉరిపోసుకుంటాను. అసలు ప్రపంచంలోనే చాలా గొప్ప పథకం ఇదని చెప్పేసి అని కేసీఆర్ గారికి కితాబ్ ఇవ్వడానికి బీజేపీ నుంచి పోయి బీఆర్ఎస్లో కలిసినాను. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నేను రేవంత్ రెడ్డి గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. ఇంకొక మాట ఒక అడుగు ముందుకేసి అంటున్నాం, నా ప్రాణమన్నా పోవాలి లేకపోతే మాదిగలకు సీట్ అన్నా రావాలంటున్నాం. ఎందుకు ఇటువంటి వేరే అభాసుపాలయ్యే మాటలు మాట్లాడతాం? కాలమేమి ఆగిపోలేదు, రాజకీయాలేమి ఆగిపోలేదు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎన్ని అవకాశాలు ఇచ్చిందో తెలుసా? బాబు జగజీవన్ రామ్ గారిని 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన మొత్తం కేంద్ర మంత్రి పదవులు అనుభవించాడు కాంగ్రెస్ పార్టీ. మీరా కుమార్ని స్పీకర్ని చేసింది, సుశీల్ కుమార్ షిండేను మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేసింది, కేంద్రానికి హోంశాఖ మంత్రిని చేసింది. అంతెందుకు తెలంగాణ ఉద్యమ సమయంలో డిప్యూటీ సీఎంగా దామోదర్ రాజనరసింహ మన మాదిగ గారిని కూడా పెట్టిన సంగతి మర్చిపోయినరా? మాదిగలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి అని తప్పుడు మాట మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా మాదిగలకు చాలా గొప్ప అవకాశాలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలో వస్తాయి. పోయినసారి మనందరూ మాదిగలకు కొద్దిగా పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం చాలా తప్పు. ఖచ్చితంగా రేపు రాబోయే రాజకీయాలలో ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభలే కానీ, మరియు చాలా పీసీసీలే కానీ చాలా పదవులు ఉన్నాయి. మాదిగలు ఖచ్చితంగా సముచితమైన స్థానంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను పెడుతుంది. రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి విశ్వాసం నాకున్నది. మాదిగల స్థితిగతులు రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. నీవు మోత్కపల్లి నరసింహులు గారు చెప్పినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టేటట్టుగా, కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టేటట్టుగా మాదిగలు లేరు. నీవు కూడా బీజేపీకి బీఆర్ఎస్కు తొత్తుగా మారి ఈ యొక్క కాంగ్రెస్ ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. దయచేసి మీరు మానుకోండి. చాలా పెద్ద వయసులో మీరు పండుటాకు రాజకీయాలు అయినాయి. ఇప్పుడు మేము పల్లాకు రాజకీయాలు మేము చేస్తున్నాం. రాబోయే ఆ రాజకీయ నాయకులుగా మేమున్నాం. మీ రాజకీయాలు అయిపోయినాయి. నీకు వ్యక్తిగతంగా కడియం శ్రేణి మీద కోపం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి నడుస్తుంది మీ ఇద్దరికి కొట్లాట. తెలంగాణ ప్రజలకు తెలవదనుకుంటున్నా నరసింహన్న గారు. నువ్వు కావాలని మన కడియం శ్రీ గారి మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నావు. మన ఉపకులాన్ని నువ్వు అభాసుపాలు చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా.